అంజయ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రవక్తల గ్రంథ పుస్తకాల నుంచి హబక్కూకు గ్రంథాన్ని మనం ధ్యానించబోతున్నాం. హబక్కూకు ప్రవక్త. ఈ ప్రవక్త ఒక డిఫరెంట్ ప్రవక్త. గతంలో మనము ఈ యోనా అనే ప్రవక్తను గురించి మనం ధ్యానం చేసినాం. యోనా ప్రవక్త ఒక రోషం కలిగిన, పౌరుషం కలిగిన ప్రవక్త. దేవునితో ఎలా మాట్లాడతాడంటే ఒక దోస్తుతో మాట్లాడినట్టే మాట్లాడతాడు, ఫ్రెండ్తో మాట్లాడినట్టు, స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడగలిగిన సామర్థ్యం కలిగిన వాడు యోనా. అయితే ఈ హబక్కూకు అనే ఆయన కూడా ఆ కోణంలోనే మరి తత్వాన్ని కలిగిన వ్యక్తి. యోనా అంటే మీకు పోలిక చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇలాగ చెప్తున్నా. పోలిక అంటే అర్థమైందంటే, యోనా అనే ప్రవక్తకు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీనేవే అనే పట్టణానికి వెళ్ళి నీవు నా గురించి ప్రకటన చెయ్యి. మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపం మీరు చేయకుండా ఉండండి, మానివేసుకోండి, బుద్ధిగా జీవించండి, లేకపోతే మీ మీదకి మహావిపత్తు రాబోతుందని చెప్తాడు. చెప్పని చెప్తే యోనా ఏం చేస్తాడు? మరి ప్రవక్త దేవుడు చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించాలి. అసలు ప్రవక్త పని దేవుడి మాట విని ఆ ప్రకారం చేయటం. కానీ ఈయన చేశాడా? చేయలే. ఆయనకి ఇష్టం లేదు అది. అందుకని ఆయన ఏం చేశాడంటే, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమంటే ఆయన ఓడెక్కేసి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదు కానీ వెళ్ళే షిప్ ఎక్కేసేసాడు, సగం దూరం వెళ్ళిపోయాడు. చూసారా ఎంత ధైర్యం ఉంటే వెళ్తాడు ఆయన? అసలు చెప్పింది ఎవరు? సాక్షాత్తు దేవుడు. అవునా కదా? సాక్షాత్తు దేవుడు చెప్తే మరి భక్తుడి కంటే ఎక్కువైనా ప్రవక్త అంటే ఒక దేశానికి దిశానిర్దేశం చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తి ప్రవక్త. అంటే ఏది సరియైంది ఏది సరియైంది కాదు తీర్మానించి చెప్పగలిగిన వాడు ప్రవక్త. అటువంటి ప్రవక్తే దేవుని చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయినావంటే నాకు తెలుసు నువ్వు ఇటు చేస్తావు అటు చేస్తావు అని చెప్పేసి ప్రవక్తను గురించి, దేవుని గురించి యోనా ప్రవక్త చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగే ఈ హబక్కూకు అనే ఆయన కూడా అదే విధానాన్ని కొంత అంటే దేవుని కంటే ఇతను కొంచెం ఇది సరైనది కాదేమో అని దేవుని ప్రశ్నించిన వ్యక్తిగా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం, చూడండి. హబక్కూకు గ్రంథం. ఈ హబక్కూకు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలున్న సందేశాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. హబక్కూకు అనగా హత్తుకొనుట అనే అర్థం, కౌగులింత అనే అర్థం. సో దేవుని హత్తుకొని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలనే పేరుకు గుర్తే ఈ హబక్కూకు. హబక్కూకు 1వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్త యగు హబక్కూకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. ఇట్లా అది నమ్ముతాడు. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి ఏంటదో చూడండి. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నవని నీవు రక్షింపకున్నావు, నన్నెందుకు దోషం చూడనిచ్చుతున్నావు? నాశనమును బలాత్కారమును అగ్గుపడుచున్నవి, జగడములు కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయను, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయెను. వచ్చి చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది అంటున్నాడు. అర్థమైందా మీకు? ఇది ఆయన విన్నపం, దేవునికి విన్నవించుకుంటున్నాడు. ప్రశ్నలతో కూడిన దేవునితో ఈయన
చర్చిస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, చెప్తున్నాడు. ఏంటి విషయం అంటే ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం, ధర్మశాస్త్రం ఏమైపోయిందంట? నిరర్ధకం అయిపోయింది. అవునా కాదా? ఇక దాని అవసరం లేకుండా అయిపోయింది. బైబుల్ అనే అసలు దాంతో ఏం పని లేదు మాకు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారంట. అట్లా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. సరే, ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తున్నారు. ఎంత పాపం అంటే కలహాలు రేగుతున్నాయంట, జగడాలు రేగుతున్నాయంట. ఇంకా చూస్తే ఏమన్నాడంటే అసలు భక్తిహీనులు వచ్చి నీతి పనులు చుట్టుకుంటున్నారంట. అసలు నీతి పనులు బతకనిస్తలేరంట ఈ భక్తిహీనులు. ఇంకా ఆయన చెప్పిన మాటల్లో చూస్తే నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకియే చూస్తున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును కనబడుచున్నవి అంటున్నాడు. అసలు ఏ దేశం? దేవుని ప్రజలు నివాసం ఉండే దేశం. ఈ ప్రజలు ఎవరు? దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. మరి ఈ ప్రజల మధ్య ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఆ విధంగా వారు పాపంలో మునిగి తేలుతున్నారు. మునిగి తేలుతుంటే ఇక్కడ చూడండి, ఊరికే మీకు చెప్పేస్తాను. అసలు సందేశం 2 అధ్యాయాలే. 3వ అధ్యాయము గీతం. అది ఏమని రాసిందాడా? అదొక వాయిద్యములతో పాడదగిన గీతం, అంటే ప్రార్థన అని ఉంది. 3వ అధ్యాయము అదంతా ఒక పాటగాను కీర్తనగాను రాయబడింది. విషయం అంతా 2 అధ్యాయాల్లోనే. ఈయన బాధ ఏంటంటే, ఓ ప్రభువా, దేవా, మరి నన్ను ఎందుకు ఇంత ఘోరమైన పాపాలను చూడనిస్తున్నావు? నేను కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది నీ ప్రదేశం కదా, నీ ప్రజలుండే స్థలం కదా, వీళ్ళందరూ నీ ప్రజలే కదా, వీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? నువ్వు చూస్తా ఎంతకాలం ఉంటావు? నా ప్రార్థనవా? ఈయన ప్రార్థన చేసేటట్ట. ఎవరు? హబక్కుకు గారు ప్రార్థన చేసి, ఇదిగో ప్రభువా, వీళ్ళకి మీరు సరిచేయండి. ఆయన ఏం పట్టించుకోవట్లేదట. అందుకే ప్రశ్నిస్తున్నాడు. ఏమన్నాడు? నా ప్రార్థనేనవా అన్నాడా లేదా? చదువమ్మా మాట. యెహోవా, నేను మొరపెట్టాను ఎన్నాళ్ళు. ఇందాక మన కీర్తనలో కూడా అదే చదివాం లేదా? మా ప్రార్థనకు సమాధానం ఇస్తే లేవు, మాకు తోడుగా రావట్లేవు, అందుకని మాకు అపజయాలు, మేము గెలవలేకపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మనుషుల సహాయం వ్యర్థమని గ్రహించుకొని ఇప్పుడు నీ తోడు నాకు కావాలని కోరుకుంటున్నాము అన్నాడా లేదా? అదే ఇక్కడ విషయం. ఏమంటున్నాడంటే, నువ్వెందుకు చూస్తూ గమ్మున ఎందుకుంటున్నావయ్యా అంటున్నాడు. వీళ్ళు ఇంతగా పాపం చేస్తుంటే అసలు ఈ 2వ వచనమే ప్రశ్నతో ప్రారంభమైంది. ఏంటో మొదటి ప్రశ్న? నీవెన్నాళ్ళు ఆలకింపకుందు అంటే అప్పటికి ఆయన అలసిపోయాడు. చేసి అష్టకు వచ్చేసింది దానికి. ఏంటది? ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించడం లేదు. ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేయాలి? వెంటనే ఆలకించాలి. అవునా కాదా? ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించకపోతే ఎట్లుంటుంది? పిలిచింది ఆయనే, ఏర్పాటు చేసుకుంది ఆయనే ప్రార్థన చేస్తే దేవుడే వినకపోతే ఇంకెవరు వింటారు అనే బాధ ఆయనకు వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, యాస్తికి వచ్చేసి ఇక దేవుడిని నేరుగా ప్రశ్నిస్తున్నాడు. ప్రభువా, ఎందుకు వింటలేవు నా మాట? ఆయన యథార్థంగా ఉన్నాడు, అందుట్లో ఏ డోకా లేదు. ఈయన ఏమీ లోపాలతో కలిగలేడు. ఈయన స్పష్టంగా మంచిగా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు వింటలేడు. ఎందుకు వింటలేడో దానికి సమాధానము మిగతా విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి అంటే ఈ 5వ వచనం నుంచి 11వ వచనం దాకా దేవుడు సమాధానం చెప్తాడు. ఆయన అడిగిన ప్రార్థనకు, ఆయన అడిగిన ప్రశ్నలకు దేవుడిచ్చే సమాధానం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. తర్వాత 11వ వచనం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 1వ వచనం వరకు మళ్ళా తిరిగి ప్రశ్నిస్తాడు. అది 2వసారి, అది 2వ భాగం. 3వది ఏంటంటే 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ అధ్యాయం 20వ వచనం వరకు దేవుడిచ్చే సమాధానం. ఇక 3వ అధ్యాయం ఏంటంటే అదంతా దేవునికి ఇతనికి దేవుడు అర్థమవుతాడు. ఎవరికి?
హబక్కూకు ప్రవక్తకి దేవుని గురించిన ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలియక అతను మాట్లాడతాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తాడు, దేవుణ్ణి నిలదీసినట్టు మాట్లాడతాడు. నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ప్రభు అంటాడు. తెలియదు కాబట్టి. ఎందుకంటే ఎవరైనా నువ్వు నేను ఉన్నా కూడా అట్లా అడుగుతాం. అంటే మనకు అంత ధైర్యం ఉండకపోవచ్చు. ఆయన ప్రవక్త కాబట్టి, దేవునికి దగ్గరవాడు కాబట్టి ఆయన అడిగాడు అట్లా, ఇదెందుకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఎందుకు జరుగునిస్తున్నావు అంటాడు. చూసినారా డిఫరెంట్. అసలు ఎంత అంటే ఒక రకమైన మంచి భావనతో అడిగినప్పటికీ దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి లెవెల్ ఆయన లేని కారణం చేత ఈయన అనుకుంటున్నది కరెక్ట్ కావచ్చు అని అనుకొని దేవుని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడిచ్చిన సమాధానంతో అప్పుడు ఆయన గమ్మునైపోతాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు. అది విషయం. సరే, ఇప్పుడు మనకు మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని గురించి దేవుడు ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించలేదు. ఎందుకు ఆలకిస్తలేవయ్యా, నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేవు, ఇవన్నీ నన్ను ఎందుకు చూడనిస్తున్నావు, ఇంత ఘోర విపత్తు, వినాశనము, పాపము, భయంకరమైన స్థితిగతులు జరుగుతున్నాయి కదా అని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, విస్మయమునందుడి. అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును, అలాగూ జరుగునని మీరు అతను నమ్మకం ఎందురు. ఆలకించుడివి, ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వాళ్ళు ఎలాంటి వారంట? ఉద్రేకం పడుతుంది. ఉద్రేకము మరియు క్రూరులు అలాంటి వాళ్ళని చూసారు ఎక్కడన్నా? మనం అంటే నేను చూసిన చెప్తాను. వాళ్ళు ఎట్టుంటారంటే, అన్నా నమస్తే అండి, నమస్తే ఏంది ఇట్లా మాట్లాడతారన్నమాట. నమస్తే అన్న అంటే ఎట్లా కనబడుతున్నా నీకు. వాళ్ళు మంచి మాట్లాడినా తప్పే, చెడు మాట్లాడినా తప్పే, వాళ్ళతో మనకు గెలవలేదు. అట్లుంటారు వాళ్ళు. ఉద్రేకం అనమాట. వాళ్ళు అంటే పచ్చగడ్డి వేస్తే బొగ్గు అంటే చూడండి, అసలు పెట్రోల్ పోయినాకల్లా ఇప్పుడు మండుతూనే ఉంటారు వాళ్ళు, మండుతూనే ఉంటారు అన్నమాట. మంట రేగుతూ ఉంటారు. ఉద్రేకం, ఆవేశం. ఇక ఏం లేదు, నువ్వు ఇట్లా అన్నావు అనుకో అంటారన్నమాట. అట్లాంటి టైప్ అనమాట. ఎవరిల్లు? కల్దీయులు. కల్దీయులు అనగా బబులోనీయులు. బబులోనీయులు అనగా ఇరాక్ దేశంలో నివసించే ప్రజలు. వాళ్ళ గుర్రాలంట ఇక్కడ చదువుతాను చూడండి. వాళ్ళ గుర్రాలు ఎలాంటివి కూడా చెప్తాడు. క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు, వాళ్ళని ఇంకా రేకొడుతున్నాడంటే దేవుడు. చూడండి తర్వాత ఘోరమైన భీకరమైన జనముగా ఉన్నారు. అబ్బా, అట్లాంటి వాళ్ళు చాలా డేంజర్. మీరు ఇంటర్ చూసిండరేమో. ఘోరమైన భీకరమైన జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను నీతి న్యాయ విధులు అంటే ఏం లేవు. ఇది తప్పు, ఇది రైట్ అని కాదు. వాళ్ళు చెప్పిందే తప్పు, వాళ్ళు చెప్పిందే రైట్. అదైనా వాళ్ళకి ఇచ్చ వచ్చినట్లుగా వాళ్ళకి ఏది చెప్తుంది కరెక్ట్ అనే జనాంగముగా వారు ఉన్నారు. ఇంకా ఇక చూడండి, ఇక వాళ్ళ ఆట ఎట్టుంటుందో చూసినారు. ఇప్పుడు వాళ్ళ గుర్రాలు ఎట్లా ఉంటాయి అంట? చిరుత అంటేనే స్పీడ్ అని. భూమి మీద అత్యంత వేగంగా పోయేది చిరుతే. ఆ చిరుతను మించిన వేగం వీళ్ళ బబులోను దేశంలో ఉన్న ఆ నెబుకద్నెజరు రాజుల యొక్క గుర్రాలు అలా ఉంటాయి అంట. కల్దీయుల గుర్రాలు ఎట్లా ఉంటే చిరుత కంటే ఫాస్ట్. ఆ గుర్రం చప్పుళ్ళినే వీళ్ళకి గజ్జని వణిగిపోతారు. అమ్మో, బబులోనిలో వచ్చారు ఆయన, మన పని ఒకటిగా. ఆ గుర్రాన్ని ఎక్కించేస్తారు మీదకి, జనాల మీదకి ఎక్కించేస్తారు ఆ గుర్రాలు. అదే ఆ గుర్రము, అది ఆ స్పీడ్కి వాళ్ళు పరారిగా అట్లయిపోతారు. ఆ గుర్రం యొక్క కాళ్ళు టకటగా పడుతుంటే
ఆ గుర్రం కాలిట పడిందంటే ఆ తలక వెళ్ళిపోతుంది. అట్లాంటి గుర్రాలు, ఆ స్పీడు చూసినారా? చిరుత కంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ గుర్రాలు ఎలా ఉంటాయి, అదే ఎటు వెళ్తున్నాడు, దాన్ని పట్టుకుంటే ఇట్లాంటి బయటకు వెళ్ళిపోతాడు. చిరుత కంటే స్పీడ్ అయిన గుర్రాలు. తర్వాత అదుగో తోడేళ్ళ కంటే చురుకు, చిరుత కంటే స్పీడు. వాళ్ళ గుర్రాల గురించి అట్లా చెప్తే ఆ మనుషులు ఎట్టున్నారు, మనుషుల గురించి కూడా చెప్పాడు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఎవరి మీదకి వదిలాడు తెలుసా? దేవుడి ప్రజల మీదకి వదిలాడు. అది పాయింట్. అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎవరి మీదకి వదిలాడు దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి వదిలాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ పని ఉంది, ఇక వాళ్ళ పని ఇక ఉంది. అదే ఇక్కడ చూద్దాం, చూడండి ఇంకేం చెప్తున్నాడు. వారి రౌతులు తటాలను చదురుపడుదురు, ఎరను పట్టుకున్నట్టుకాయ. అదిగో పక్షిరాజు ఎక్కడ దూరాన ఉన్నా కూడా అడాలకు వచ్చేసి పట్టుకుని లేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళంటే అలా రౌతులు అంటే ఎవరు? గుర్రాలు నడిపేవాళ్ళు. రౌతులు అంటే ఎవరంటే గుర్రంలో నడిపేవాళ్ళు, అంత స్పీడ్ ఉంటారంట. తర్వాత వెనుక చూడకుండా బలాత్కారము చేటుకై వత్తురు, ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు. చూసారా? ఇసుక రేణువులంతా విస్తారంగా. ఎంతమంది వస్తారట? 100 మంది వస్తారా? 1000 మంది వస్తారా? 1,00,000 మంది వస్తారా? ఇసుక రేణువులంత జనాలు వస్తారట, శత్రువులు. ఇక వాళ్ళు ఉంటారండి? ఉంటారా అసలు? అదే వాపోతున్నాడు ఇక్కడ. ఎవరు? హబక్కూకు. ఇప్పుడు చూడండి, పట్టుకుంటారు, రాజులను అపహాస్యం చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము గల దుర్గములన్నింటినీ తృణీకరింతురు, మట్టి దిబ్బ వేసి వారిని పట్టుకొందురు, తమ బలము నే తమకు దేవతగా భావిస్తారు, గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు, అపరాధులగుదురు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు చూసారుగా వాడు పవర్ ఏందో చెప్పాడు దేవుడు, వాళ్ళ గుర్రాల పవర్ ఏందో చెప్పాడు, రౌతుల పవర్ ఏంటో చెప్పాడు, వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తారు, ఏ విధంగా నాశనం చేస్తారో చెప్పాడు. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు చూడండి. ఎవరు? హబక్కూకు ఏమన్నాడు చూడండి, 12వ వచనం. నేను చెప్పేటప్పుడు అందరూ బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. చిన్నబాబు బైబిల్ చూడాలి. నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది ఉండి నువ్వు ఉన్నవాడవు కావా, మేము మరణము నొందుదుము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేంత నిష్కలమైనది కదా. బాధించువారు నీవు దృష్టించజాలవు కదా. కపటలను నువ్వు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు కోరుకున్నావు? ఏలిక లేని చేపలతో పాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసి ప్రశ్నిస్తున్నటువంటి గాలం వేసి మానవులందరినీ గుచ్చిలాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వల వలన మంచి భాగము పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులను ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దిమ్మరించుకునవలెనని ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీద గోపురము మీదను కనిపెట్టుకొని ఇందునను కొనగా.
మీకు అర్థమైందా? ఏమేమి ప్రశ్నిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఎట్లా ఉందంటే రోగమేమో ఇంత, వైద్యమేమో ట్రీట్మెంట్ ఎక్కువ ఉంది. వ్యాధి కొంచెము, ట్రీట్మెంటే ఇక ఆ ట్రీట్మెంట్ దెబ్బకి ఆ రోగం కాదు, వాడే ఎగిరిపోయేటట్టున్నాడు. అట్టుంది ట్రీట్మెంట్ ఇక్కడ అని అంటున్నాడు అబ్బక్కుక్కు. ఏందయ్యా అంత ఘోరమైన వాళ్ళని తీసుకొచ్చి నీ ప్రజలైన వారి మీదకి అట్ట పెట్టేస్తే వాళ్ళకి ఉంటారా అంటావా అని అడుగుతున్నాడు. వాళ్ళు బతకగలుగుతారా? మరీ అంతా ఇదేం కాదు కదయ్యా. మరి వీళ్ళు వచ్చి బబులోనీళ్ళు, కల్దీలు ఇంత మూర్ఖమైన జనాల్ని వాళ్ళ మీదకి విడిచిపెడితే వాళ్ళ పదేవి కావాలి. అవును, వాళ్ళు పాపం చేశారు, సరే కరెక్టే, అని కాదంటలేదు. ఇంత ఘోరమైన ట్రీట్మెంట్ అంటున్నాడు. కొంతమందికి అంత అలాగే ఉంటుంది ట్రీట్మెంట్. ఒక కథ చెప్తే ఏనండి, ట్రీట్మెంట్ ఎందుకు ఇక్కడ దేవుడు చేసిన ట్రీట్మెంట్ గురించి మీకు అర్థం కావటని చెప్తున్నా. ఒక భార్యాభర్తలు, వాళ్ళకొక కొడుకు. ఏంటి? ఒక భార్య భర్త, వాళ్ళకొక కొడుకు. అయితే భర్తనేమో దేవుడు అంటే ఊరికి మీకు అర్థం కాదని చెప్తున్నా. భార్యనేమో ఇజ్రాయెల్ ప్రజలు, ఆ కొడుకు వాళ్ళ సంతాన ప్రజలు. ఈ భార్య కుమారుడు వాళ్ళ తండ్రి అంటే ఆ పిల్లగాడి తండ్రి, భార్య వాళ్ళ భర్త, వాళ్ళ ఆయన్ని ఆమె వాళ్ళ కొడుకు అస్సలు కేర్ చేయరు. ప్రతి దానికి సంపాదించుకొచ్చి పెట్టినా ఏం చేద్దాం, ఊళ్ళో సంపాదించలేరా, నువ్వే పెద్ద సంపాదిస్తున్నావా అన్నట్టుగా ప్రతి దానికి మస్తు ఏడిపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎట్ట ఏడిపించారో అదే రీతిలో ఏడిపించేవారు. ఏడిపిస్తుంటే వాడు చూసాడు, ఏం చేయలేడు పాపం, ఏం చేయలేక ఇదాక అడిగిండు కదా, మొట్టమొదటి నన్ను అడిగిండు కదా హబక్కుకు, ఏంది నువ్వు గమ్మునున్నావు ఏంటంటే, గమ్మునుండా మరి ఏం చేస్తా, ఇట్ట ఆడుతున్నాను నన్ను దేవుడు, నన్ను తెలుసుకొని కూడా ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేసేటట్టుగా వీళ్ళు ప్రవర్తన విధానం ఇట్లాగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇగో అన్నట్టుగా వీళ్ళ ఆ భర్త యొక్క భార్య, ఆ కుమారుడు ఆయన్ని ఎంత సతాయించినట్టే అస్సలు కొరకానికలు చేస్తున్నారు. వాళ్ళు ఆయన ఏం చేసేది టైం కోసం చూస్తున్నాడు. అమ్మో వీళ్ళు మనం ఇక ఆగమడిస్తారు, ఇక మామూలు లేకుండదు, ఇక నేను నా పని ఏంద్ర బాబు, ఆడికి వెళ్ళినా తీసి తొలనాడి దూషించి ఇతడే చల్ ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తాడు. వాడు చూశాడు, వాడి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి వాళ్ళు ఆటో ఎక్కుతారు, ఒకసారి ఊరికి పోతానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కినప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా, ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి హలో అంటాడు. ఆటోలో బాగా 7 సీటర్ ఆటో ఎట్లా ఉంటుంది, ఫుల్గా ఉంటుంది కదా, ఇటు నలుగురు ముందు ఒక ఎదురు, ఫుల్ రద్దీగా ఉంది. ఆ రద్దీగా ఉన్న ఆటోలో హలో అని కేకలేస్తాడు వాడు. ఇదంతా యాక్టింగ్, కేకలేస్తూ ఉంటాడు. పక్కనోడు ఒకడు మంచి దర్కారు ఉన్నాడు ఆటోలో, క్యా తీవరే భయ్ మెల్లగా మాట్లాడు అన్నాడు. మాట్లాడుకోవద్దా మా ఊరోళ్ళతో అంటున్నాడు వీడు, ఊరు జరలాగా. మళ్ళా హలో అంటూ ఉంటాడు. ఏమైంది, కైకిలికి వచ్చిందా, అది ఏదో మాట్లాడుతున్నాడు. వాడు ఇట్టకు చూస్తున్నాడు, అందరూ ఆడంకు చూస్తున్నాడు. ఏమైంది రా భయ్, ఎట్లా అరుస్తావు, గమనుడు అంటే వాడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అంటే వాడు చూసి ఒకడు ఏం చేస్తాడు, పట్టుమని కొడతాడు. ఫోన్ చేసి ఆయన కొడతాడు. కొట్టంగానే నన్ను కొడతావేంది, నన్ను కొడతావా నువ్వు మీకు చెప్తాడు. నేనేమన్నా అంటే నన్ను కొట్టావు కానీ మా భార్యను కొట్టావు అనుకో నీ సంగతి చెప్తా అంటాడు. చూసినాడు ఎంత తెలివికున్నట్టు. నువ్వు నన్ను కొట్టావు కానీ మా భార్యను కొట్టే నీ సంగతి నిన్ను లేపేస్తాడు. నువ్వు భార్య పైన తీసుకొచ్చాడు ఆడు పాటలు కొడతాడు. పాటలు కొట్టగానే ఆడే సతాయిచ్చేవాడు ఉంటాడు కదా, నువ్వు మా భార్యని కొడతావంటరా, నువ్వు మా భార్యని కాదు నా కొడుకుని కొట్టావనుకో నీ సంగతుడు అంటే వాడి పక్కన కొడతాడు. తుక్కు కొట్టే కానీ అప్పుడు వీడు బడి దిగుతారు. దిగండి అని చెప్పేసి తెచ్చేస్తారు. అప్పుడు వాడు సాటికెళ్ళి నవ్వుకుంటాడు. వీళ్ళు తిక్కింట కుదరాలన్నట్టు. ఇక్కడ దేవుడు కూడా గదే జరుగుతుంది. ఇక్కడ అదే మీకు అర్థం కాదని చెప్తున్న ఊరికే సన్నివేశం అర్థమైందా? ఎవరు కొడితే నిమ్మలమవుతారో మీరు ఇక్కడ
వివరణ అర్థమైందా మీకు? వాళ్ళ రౌతులు ఎలా ఉన్నారంట, వాళ్ళ గుర్రాలు ఎలా ఉన్నాయి, చిరుత కంటే స్పీడ్. వాళ్ళు ఇంకా ఈ తోడేళ్ళ కంటే చురుక్కైనవి. ఎంత భయంకరమైన ప్రజలను వాళ్ళ మీదకి వదిలేడా లేదా? వాళ్ళు ఊరుకుంటారా? రండి నాయన మీకు భోజనాలు పెడతాము, బాగున్నారా, సాపేసి కుర్చీలేసి కూర్చోండి, మంచి మర్యాదలు చేస్తారు వాళ్ళు. అసలు ఆ గుర్రాలు తీసుకుని వస్తుంటే వాళ్ళు చల్లా చెదిరైపోయేవాళ్ళు. మా దగ్గరికి వెళ్ళాము, చల్లా చెదిరైపోయేవాళ్ళు. ఎట్లా అంటే పిల్లలకి తల్లిజాడ పిల్లలు లేక అట్లా చల్లా చెదిరి సర్వనాశనం చేసిపోయి అప్పుడు ఇది చూస్తాడు ఈయన. ఎవరు? ఈ హబక్కూకు చూస్తాడు. ఆ పాపం చూసి ప్రార్థన చేశాడు. ఈ శత్రువులు వచ్చి బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను వేధిస్తూ ఉంటే అది చూశాడు. అప్పుడు అంటాడు, ప్రభువా నీవు దుష్టత్వము చూడలేని వాడు కదయ్యా, నువ్వు ఎట్లా చూస్తూ ఉంటున్నావు అని మళ్ళీ ఇట్లా కూడా అడుగుతాడు. ఏమంటున్నాడు? 13వ వచనం చూడండి. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలమైనది కదా, బాధించువాడు చేయు బాధకు నీవు దృష్టింపచాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా. చూసారు ఎట్లా అడుగుతున్నాడు? అర్థమవుతుందా మీకు? దేవుడు ఆయన వదిలేసి కుడుకున్నాడు గమ్మున. వీళ్ళకి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? నేను చెప్తుంటారా? ఏనారు అందుకు కల్దీలు పంపిస్తే వాళ్ళ సంగతి చూసుకుంటారు. అప్పుడు మళ్ళీ ఎసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా రాడ్డయ్యా ఎక్కడున్నాయా అనేదాకా వాళ్ళు ఆట ఆడిస్తారు. అర్థమైందా మీకు? ఇశ్రాయేలు ప్రజల తత్వమే అంత. వీళ్ళకి బబులోని పిలిపించినా బుద్ధి రాదు, ఐగుప్తుల్ని పిలిపించినా బుద్ధి రాదు, పర్షియా సామ్రాజ్యం వాళ్ళు వచ్చిన బుద్ధి రాదు, ఇంకా అషూరు నినివే వాళ్ళు వచ్చి దాడి చేసిన బుద్ధి రాదు. అందుకే యుద్ధాలు జరిగినాయి. అర్థమైందా? మనం దేవుని మాట ఉన్నట్టుగా వినకపోతే శత్రువులు వచ్చి మీ ఆట కట్టిస్తారు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఈ హబక్కూకు బాధ ఏంటంటే, అయ్యా ఇంత ఘోరంగా వీళ్ళు నాశనం చేస్తున్నారు, అసలు వీళ్ళ పాపం కంటే వాళ్ళ పాపం ఏం పెద్ద పాపం కాదు కదా, వీళ్ళు అంతకన్నా మించున్నారు. వైద్యం రోగమేం ఎంత వైద్యం ట్రీట్మెంట్. ఇప్పుడు కొన్ని వైద్యాలు ఎటువంటి తెలుసా? ఆయనకు వచ్చిన జబ్బుకి ఈ ఇచ్చే ట్రీట్మెంట్కి ఆడ అటే టపా కట్టేసేటట్టుగా కరెంట్ షాక్ పెడతారు. విన్నారా ఎప్పుడైనా మీరు? కరెంట్ షాక్ పెట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అది పెడితే ఇంత ఎత్తున ఎగిరి పడతారు వాళ్ళని చూసి, నీకు దండంలో బాబు ఈ ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, అక్కడే అట్టగా వాడు బతుకుతాడు అని చెప్పి అంటారు. ఎందుకు? ఆ ట్రీట్మెంట్ ఎక్కువైపోతుంది రోగానికంటే. అది తెలుసో తెలియదో అట్లా షాక్ పెట్టిన వాళ్ళకి తెలిసింది. నేను విన్నా కాబట్టి చెప్తున్నా. ఇక్కడ వైద్యం అలాగుంది. వీళ్ళు చేసిందేమో పాపం కింద, వైద్యమేమో అంతనా అని అంటున్నాడు హబక్కూకు. అంత ట్రీట్మెంట్ అవసరమా? వాళ్ళకి కొంతమందికి అట్లా ట్రీట్మెంట్ ఇస్తేనే చక్కగా అవుతారు. నేను చెప్పినా కదా సన్నివేశు అట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈయన అడిగాడు కదా, అట్లా ట్రీట్మెంట్ ఇప్పిస్తావా, అది కరెక్ట్ కాదేమో అని దేవుడిని అడుగుతున్నాడు ఈయన. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఆయన నా వాదము అంటున్నాడు. వాదం పెట్టుకున్నాడు దేవుడితో, అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, వాదిస్తున్నాడు. నా వాదము 2:1 ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు దేవుడు. ఏమన్నాడు? యెహోవా 2వ యెహోవా నాకు ఇలాగూ చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు జరుగును, అది తప్పక నెరవేరును, వచ్చినను. అదిగో చూడండి అక్కడ ఏమన్నాడు? నీతిమంతుడు విశ్వాసంగా మూలంగా బతుకుతాడు బాయి అంటున్నాడు దేవుడు. అర్చించువాడు నీలవాడు అటివాడు ఆశ పెట్టును,
ఆ, అభివృద్ధి నొందిన వారికి ఆ, శ్రమ, ఆ, తాకట్టు సొమ్మును ఆ. విస్తారంగా పట్టుకున్న వారికి శ్రమ. శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచునని చెప్పుకొనుచు, ఆ, మీరందరూ ఇతనిని బట్టి ఆ, ఉపమానరీతిగా ఆ, ఒక హాస్యపు సామెత ఎరుగుదురు గదా. ఆ, వడ్డీకిచ్చువారు ఆ, హఠాత్తుగా నీ మీద పడుదురు. ఆ, నిన్ను హింస పెట్టబోవువారు ఆ, జాగ్రత్తగా వద్దువు. ఆ, నీవు వారికి దోపుడు సొమ్ముగా వద్దువు. ఆ, అప్పుడు జనముల ఆస్తిని ఆ, నీవు కొల్లపెట్టి ఉన్నావు కనుక ఆ, శేషించిన జనులు ఆ, దేశములకును ఆ, పట్టణములకును ఆ, వాటిలోని నివాసులకును ఆ, నీవు చేసిన ధర్మతిని బట్టి ఆ, బలాత్కారమును బట్టి ఆ, నిన్ను కొల్లపెట్టుదురు. ఆ, తనకు అపాయం రాకుండానట్లు ఆ, తన నివాసమును బలపరుచుకొని ఆ. తన ఇంటి వారి కొరకై ఓకే. ఆ, అన్యాయంగా లాభం సంపాదించు వారికి శ్రమ. శ్రమ. నీవు చాలా మంది జనములను ఆ, నాశనము చేయుచు నాశనము చేయొచ్చు నీ మీద నీవే నేరస్థాపన చేసుకున్నావు. దురాలోచన వలన ఆ, నీ ఇంటి వారికి అవమానం తెచ్చుకొని ఉన్నావు. గోడలను రాళ్ళు ఆ, పెట్టుచున్నవి. ఆ, దూరమున వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. ఆ, ధర్మహత్య చేయడం చేత ఆ, పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఆ, దుష్టత్వము జరిగించుట చేత ఆ, కోటలు స్థాపించు వారికి శ్రమ. ఆ, జనములు ప్రయాసపడుదురు గాని ఉమ్, అగ్ని పాలగుదురు. ఆ, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఆ. ఇది సైన్యముల అధిపతి యెహోవా చేతనే అగును గదా. చాలు, మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడు. ఈయనకి ఉన్న డౌట్ క్లారిఫై చేస్తున్నాడు. ఈ ట్రీట్మెంట్ ఇట్లనే ఉంటుంది అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఎట్లా జరిగించేవారు అట్లా ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే ఆ జబ్బు నయం కాదు అంటున్నాడు. ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఎఫిని పట్టుకో, బయటికి వెళ్ళిపోతాడు. మనం గమనించాలి, ఈ ఈ జబ్బుకి, ఇటువంటి జబ్బు కలిగిన వారికి ఇటు వైద్యమే సరి అయినది. ఇప్పుడు చూడండి, కొన్ని హాస్పిటల్ కొంతమంది బాగాపోతే వాళ్ళ బంధువులు ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చేసే ట్రీట్మెంట్కి ఈ పక్కనున్న వెళ్తారు కదా వాళ్ళ బంధువులు, వాళ్ళు డాక్టర్తో కొట్లాడతారు. ఇదేందయ్యా మా అబ్బాయికి చక్కగా చూడు, ఇట్లా చేస్తున్నారేంది, అట్లా చేస్తారని అడుగుతారు. చూసావా, అట్లా అడుగుతున్నాడు ఈ అబ్బక్కోకు. డాక్టర్ గారు ఏంటంటే, డాక్టర్ గారు ఎట్లా చేస్తాను, మా అబ్బాయిని మంచిగా చూసుకోండి అది అంటారు. చూసా, నువ్వేందమ్మా మాకు చెప్పేది, మాకు తెలుసులే, డాక్టర్ నువ్వా నేను అంటారు. అది ఇక్కడ దేవుడు పలుకుతుంది అనమాట. మీకు అర్థమైందా? ఏ రోగికి ఏ వైద్యం చేయాలో డాక్టర్ గారు నాకు తెలుసు, కానీ నీకేం తెలుసు బేటా అంటున్నాడు అబక్కుకున్న దేవుడు. నీకు తెలియదు బేటా, నువ్వు తెలుసుకో, ఇది ఇంతే అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? వారి యొక్క గర్వము, అహంకారము, వాళ్ళ పాప నైజము పోవునంతగా వారికి శ్రమ కలిగితేనే వారు దారికి వస్తారు. ఇది దేవుని నిర్ణయాధికారం అని దేవుడు స్పష్టంగా తెలియజేసిన మీదట అప్పుడు ఆయన గమ్మునైపోతాడు. అప్పుడు చూడండి, చివరిగా దేవుడు అంటాడు, అంటే వాళ్ళు విగ్రహారాధన కూడా ఎక్కువ చేస్తారు. అందుకనే ఆ మాట కూడా పాయింట్ కూడా దేవుడు తెలియజేస్తాడు. చూడండి 18వ వచనం, 2వ అధ్యాయం 18. ప్రయోజనం ఏంటి? ప్రయోజనమేమి? ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మని, మోగరాత్రిని చూచి లెమ్మని చెప్పువానికి శ్రమ. అది ఏమైనా బోధింపగలుగుదా? అది బంగారంతోనూ వెండితోనూ పోతవేయబడిన కానీ శ్వాస ఎంత మాత్రము లేదు. అయితే ఉన్నాడు, అది ఆయన సన్నిధిలో ఎట్టుండాలంట లోకమంతా. నోరు మూసుకోబేట అంటున్నాడు. ఎవరిని? హబక్కుకుని. నువ్వు మౌనంగా ఉండు, నీకు తెలియదు బేట, నువ్వు నేర్చుకోబేట అన్నాడు ప్రవక్తని. మౌనంగా ఉండు, లోకమంతా మౌనంగా ఉండాలి. రాయి, చెక్కడపు పని, బంగారు పూత, వెండి పూతతో వీళ్ళు చేసిన ఆ భయంకరమైన వ్యభిచార సంబంధమైన విగ్రహారాధన మీరు చేసినారు కనుక అది వారికి సరి అయినదే అని ఆ విధంగా దేవుడు హబక్కుకు తెలియచెప్తాడు. తెలియచెప్పినప్పుడు దేవుడే చెప్తున్నాడు కదా, మౌనంగా ఉండాలి అన్నాడు. అప్పుడు
చివరికి అప్పుడు ఏం చేస్తాడంటే ఈ హబక్కుకు 3 అధ్యాయం మొదటి వచనం, ప్రవక్త హబక్కుకు యెహోవా భయపడుతున్నారు, నూతన పరచము జరుగుతుండగా తెలియచేయము. ఈ పాయింట్ పట్టుకోండి. ఇప్పుడు ఏమన్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈయన? కోపించుచునే వాత్సల్యము నాపై చూపిన. డాక్టర్ వైద్యం చేసేది రోగం పోవటానిక, రోగం ఇంక పెరగటానిక? నేను పాయింట్ అర్థమైందా? డాక్టర్ వైద్యం చేసేది రోగం తగ్గటానిక పెరగటానిక? మరి నువ్వు వైద్యం చేయకపోతే నీ రోగం ఎట్టబోతుంది అంటున్నాడు దేవుడు. మరి కోస్తాడు, ఇంజక్షన్ ఇస్తే గుచ్చుకుంటే అమ్మో అవుతుంది, నేను ఇంజక్షన్ అంటే రోగం పోదు. మరి అవునా కదా? ట్యాబ్లెట్లు ఎట్లుంటాయి, తీయగొట్టియా అది వేస్తున్నారంటే పోదు. మరి అవునా కాదా? ఇంజక్షన్ ఇస్తే నొప్పి ఉంటుంది, ఇక కట్ చేసిరనుకో ఇంకా నొప్పి ఉంటుంది. అప్పుడు తెలియదులే, మందు దేవుడు ఆపరేషన్ చేసినట్టు ఎట్లా చేసినప్పుడు మొత్తం తెచ్చినట్టుగా అట్లా ఏం తెలియదు, తర్వాత ఉంటుంది. మరి అవునా కాదా? వైద్యము దేవునికి సమస్తం ఎరిగిన వాడు కనుక ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మారింది ఇప్పుడు మాట. ఎవరిది? హబక్కుకు మాట మారింది, ప్రార్థన కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు, ఇంకా ఏం కోమలి ప్రశ్నిస్తున్నాడా? ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? కోపించుచునే వాత్సల్యం చూపగలిగిన దేవుడు నాయన, నువ్వు మామూలుడి దేవుడు కాదు, నువ్వు గొప్ప దేవుడివి, కృపా కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు అని ఆయన చెప్తాడు. ఇక చివరి మాటల్లో మనం చూస్తే ఆ మాట చదువుకుని ముగించుకుందాం. ఈ 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? అంజూరపు చెట్లు పోయకున్నను, ద్రాక్ష చెట్లు ఒలీవ చెట్లు కాపు కాయకుండెను, చేనిలోని పైరు పంటక రాకపోయినను లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడా? ప్రశ్నలు బంద్ అయింది. అందరు మౌనంగా ఉండాలన్నాడా లేదా? ఇక ఆ దెబ్బకి ఆయన ఏమయ్యాడు? సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. కోపించుచునే వాత్సల్యం చూపగలిగిన దేవుడు అయ్యా, నీవు నీ కృపకాయ నీకు స్తోత్రం. నీ కృప ఆకాశం కంటే మనం చదువుకున్నాం ఎత్తు అయినది, నీ యొక్క సత్యము మేఘమండలం అంతా ఆవరించింది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం, జుంటిదైన కారుల కన్నా మధురం. నీవు నరులకు మేలు చేసే దేవుడివే కానీ కీడంత మాత్రము చేయవాడువు కాదు. వారు దారికి రావాలని ఆ పిల్లలను అలా దండించడం జరిగింది కానీ వారు నశించిపోవాలని ఉద్దేశం కాదని హబక్కుకు దేవుడు స్పష్టంగా తెలియజేసిన మీదట అప్పుడు ఈ పాట పాడాడు. శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకుండా నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మారిపోయింది. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రవక్త యొక్క హబక్కుకు రాసిన గ్రంథం యొక్క వివరణ, ప్రవక్త గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి, కల్దీలు అంటారు, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఈ వాక్యంను దీవించునుగాక. ఆమేన్.